అపరాధములని పశ్చాత్తాపంతో మనం ప్రభుత్వంలో ఒప్పుకొని వేడుకుంటూ ఉండగా కోల్పోయినటువంటి ఆ అధికారం, ఉంగరం అంటే ఆ కోల్పోయినటువంటి అధికారాన్ని, ఆ కోల్పోయినటువంటి ఆశీర్వాదాలని, ఆ పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క మొదటి మంచి స్థితిని, గొప్ప స్థితిని తిరిగి నీ దేవుడు నీకు ఇవ్వనై ఉన్నాడు. అందుకనే మనం ఈ రోజున మన నిమిత్తం ప్రార్థన చేస్తూ మధ్యవర్తిత్వపు ప్రార్థనలు కూడా చేయాలి. ఎవరో ఉన్నారు నీ ఇంటి వాళ్ళు, నేను చెప్పిన విషయాలన్నీ నీకు సంబంధించినవి కాకపోవచ్చు, కానీ నీ ఇంట్లో ఉన్నటువంటి వారు కొంతమంది కొన్ని రీతిలుగా దేవుని మాటలు దూషించారు, బైబిల్ చింపారు, ప్రార్థనలకు వద్దన్నారు, పాస్టర్లను తిట్టారు, విశ్వాసం తిట్టారు, నిన్ను కూడా దూషించారు. ఆ మాటలన్నీ ఎక్కడికి పోతాయి? వాళ్ళ చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటాయి కదా. ఎవరి తిట్లు వాళ్ళకి, ఎవరి దీవెనలు వాళ్ళకి వెళ్తాయంట. ఎవరి శాపాలు వాళ్ళకి, ఎవరి సమాధానకరమైన మాటలు వాళ్ళకే తిరిగి వెళ్తాయి. అనుకుంటారు మేము పెట్టిన శాపాలు వాళ్ళ మీదకి వెళ్తాయని. నిరర్ధకమైన శాపాల వలన ఎవరికి ఏ హాని జరగబోవట్లేదు. అంటే ఏ మాత్రము కూడా అర్థం లేకుండా నువ్వు కావాలని వాళ్ళు నాశనం పోవాలని నువ్వు ఎన్ని శాపాలు పెట్టినా ఆ శాపాలు వాళ్ళకి తగలకుండా దేవుడు మధ్యలో వచ్చి అడ్డుగా ఉంటాడంట. హల్లెలూయా. ఇక్కడ ప్రియులారా, మధ్యవర్తిత్వపు ప్రార్థన నువ్వు చేయాలి. ఎవరి కోసం చేయాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడు వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఇజ్రాయేల్ యొక్క సణుగుళ్ళు గొడుగుల వలన వారు నశించిపోతారు, దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుందని తెలిసిన మోషే మధ్యవర్తిగా నిలబడి విజ్ఞాపన ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆ ఉగ్రత నుంచి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా కాపాడబడి తప్పించబడినట్లుగా మనం చూస్తున్నాం. కొద్ది నిమిషాల్లో మళ్ళీ ప్రార్థనలోకి వెళ్ళబోతున్నాం. నీవు కూడా ఈ రోజున మధ్యవర్తిత్వపు ప్రార్థనను చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. నిర్గమాకాండం 32వ అధ్యాయము 31 నుండి 34 వచనాలు మీరు చదవచ్చు. అక్కడ మంచి విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు. విజ్ఞాపన ప్రార్థన, మధ్యవర్తిత్వ ప్రార్థన నీ ఇంటి వారిని కాపాడుతుంది, నీ కుటుంబాన్ని కాపాడుతుంది, నీ సంఘాన్ని కాపాడుతుంది, నీ ప్రజల్ని కాపాడుతుందని నువ్వు గ్రహించుకో. రెండవదిగా, ఆసక్తితో చేసే ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తుందని నువ్వు గ్రహించుకో. దేవుని బిడ్డ, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనం, ఎవరి సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు అంటూ మరి ఆ సంవత్సరంలో ఎటువంటి వర్షం పడుతుందా పడదా అనే విషయాలన్నీ కూడా ఈ దైవదాసుడు వివరించేస్తూ ఉన్నాడు. ఆసక్తితో అతడు ప్రార్థన చేస్తాడు కాబట్టి ఆ ప్రార్థనలు 100% తప్పకుండా దేవుని చేత దేవుడు అంగీకరిస్తాడు అనేటువంటి ఒక గొప్ప విశ్వాసం కలిగినటువంటి విశ్వాస వీరుడు మరి దైవజనుడు. నేను అడుగుతున్నాను యేసు నామములో, నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభు తప్పకుండా నా మాటను ఆయన రూఢీపరుస్తాడు, ఆయన అంగీకరిస్తాడు, కార్యం నెరవేర్చబడుతుంది అన్నాడు. ఎందుకు నీకు అంత నమ్మకం? నీ ప్రార్థన దేవుడు వింటాడని, నీ ప్రార్థన జవాబిస్తాడు, నీకు ఎందుకు అంత నమ్మకం అంటే ఆ రోజు ఆ భక్తుడు అనండి ఆసక్తితో చేసే ప్రార్థన దేవుని యొక్క గుండెను కదిలించి వేస్తాను నాకు తెలుసు అంటున్నాడు. మరి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో కూడా అదే రాయబడి ఉంటుంది. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ఎలా ప్రార్థన చేశాడంట? ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షమే పడలేదంట, భూమి మీద వర్షింపలేదు అని రాయబడి ఉంటుంది. ఆసక్తితో ప్రార్థన చేయాలి ఈ రోజున నువ్వు. విజ్ఞాపన ప్రార్థన, మధ్యవర్తితో ప్రార్థన, అదేవిధంగా రెండవదిగా ప్రార్థనలో ఉన్నప్పుడు ఆసక్తితో చేయాలి. ప్రారంభంలోనే చెప్పాను, చేస్తే జరిగితే జరుగుతాయి, జరగకపోతే జరగవు. ఈ ఒక్కసారి చూస్తాను, ఇక లేకపోతే జీవితంలో ఎప్పుడు నేను ప్రార్థనలే ఉండను అంటే అది నీ మూర్ఖత్వం, నీ మూఢత్వం అవుతుంది. దేవుడు ఏం చెప్పాడో అది చెయ్యి. నీ స్వచిత్తంలోనికి, నీ సొంత నిర్ణయాల్లోకి నువ్వు వెళ్ళటానికి అవకాశం నీకు అది ఇవ్వలేదు దేవుడు. ప్రభు చెప్పిన మాట నెరవేర్చడానికే నేను ఇక్కడ ఉన్నావు. ప్రభు అంటున్నాడు, ఆ పిచ్చి మాటలు ఆపి ఆసక్తితో ప్రార్థన చేయి, దేవుడు చేస్తాడని నమ్మి ప్రార్థన చేయి. ఇక్కడ ఏలియా ప్రార్థన చేశాడంట, 3.5 సంవత్సరాల వరకు కూడా వర్షము పడకూడదు అన్నాడంట, వర్షం పడలేదంట. మరలా తిరిగి ఆయన ప్రార్థన చేశాడంట వర్షం పడాలని, వర్షం పడిందంట. ఈరోజు నువ్వు ఏదైతే యేసునామములో అడుగుతావో అది దేవుడు నీకు ఇస్తాడు. యేసునామములో ఏదైతే నీ జీవితంలో ఉన్న కీడుకరమైన తొలగిపోవాలని నువ్వు ప్రార్థన చేస్తావో అవి తొలగిపోబోతున్నాయి దేవుని బిడ్డలారా. ఇక మూడవదిగా నువ్వు గమనించినట్లయితే దేవుని దృష్టికి యథార్థంగా ఉండేవి ఏవో అవి గమనించు. బిలాము విషయం మనం మాట్లాడుకున్నాం, ఆఖాను విషయం మనం మాట్లాడుకున్నాం, సౌలు విషయం మనం మాట్లాడుకున్నాం, దావీదు విషయం మనం మాట్లాడుకున్నాం. ఇలా వీళ్ళందరి జీవితాల్లో కూడా ఏవి యథార్థము కానివో అవి వాళ్ళు చేయటం వలన ప్రభు వారిని శిక్షించి వారితో మాట్లాడినట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే నీవైతే దేవుని యొక్క వాక్య జ్ఞానం కలిగినటువంటి కుమారుడుగా, కుమార్తెగా దేవుని దృష్టికి ఏవి యథార్థమైందో, దేవుని దృష్టికి ఏది మేలైందో
అది చేయడానికి నువ్వు ప్రయత్నం చేయి. మిక్కిలి అల్పమైన చిన్న విషయంలో మనం ఎలా ఉండాలండి? యథార్థంగా నమ్మకస్తులుగా ఉండాలి. నాకు చాలా కోపం వస్తుంది కొన్ని విషయాలు. ఎందుకంటే ఎవరికి నేను ఒక 100 రూపాయలు ఇస్తే వాళ్ళు 90 రూపాయలు ఖర్చు అయిన తర్వాత 10 రూపాయలు తిరిగి నాకు ఎందుకు ఇవ్వరు అనుకుంటాను. 10 రూపాయలు నాకు అది అవసరమా అనవసరం అనేది వాళ్ళకి అనవసరం. కానీ వాళ్ళ డ్యూటీ, వాళ్ళ బాధ్యత అది. 90 రూపాయలే ఖర్చు అయింది, లేదంటే 99 రూపాయలే ఖర్చు అయింది. రూపాయి నీది కాదు. నీది కానప్పుడు నువ్వేం చేయాలి? అది నేను నమ్ముతాను, నేను అలా చేస్తాను. అందుకని ఇతరులు కూడా అలా చేయాలని నేను అనుకుంటాను. చాలా చోట్ల 20 రూపాయలే కదా, 30 రూపాయలే కదా, 50 రూపాయలే కదా అనేసి అది తెలుసో తెలియకో అలా చేయటం వలన అది మరలా నా దృష్టిలోకి వచ్చినప్పుడు ఆ డ్యూటీ లాగేస్తాను. ఆ డ్యూటీ పీకేయటమే, ఇంకా వెనక ముందు ఆలోచించే పని లేదు. ఈ డ్యూటీకి నువ్వు అర్హుడివి కాదు, నీకు ఇంకో డ్యూటీ తీసుకో. నువ్వు ఇంకొక ఆకారం ఎందుకు అవ్వాలి? దేవుని శిక్ష నీ మీదకి ఎందుకు రావాలి? నీకు ధనాపేక్ష ఉండకూడదు. సేవకుడికి ఏముండకూడదండి? యథార్థంగా చెయ్యి. నీ ముందు వెనక ఏం కావాలో అన్నీ దేవుడు నీకు ఇస్తాడు. ఆయన తన సేవకులకు ఏది కొదువా చేయడు. ఆయన సేవకుల పిల్లల్ని, సంతానాన్ని ఆయన విడిచిపెట్టనే పెట్టడు. నువ్వు సేవకు సమర్పించుకొని వచ్చావా, దేవుడు నేను ఉన్నతంగానే దీవించి మేలుతో నింపుతాడు. కానీ నీది కాంది ఏది కూడా నువ్వు తీసుకోవడానికి నీకు అవకాశము లేదు. యథార్థవంతులకి చీకట్లో వెలుగు పుట్టిస్తాడంట దేవాతి దేవుడు. ఎవరు మూసేస్తారండి ద్వారాలు? పరలోక ద్వారం దేవుడు తెరిచే ఉంచుతాడు యథార్థవంతులకి. యథార్థవంతులకి దేవుడు ఎప్పుడు ఒక ద్వారం తెరవబడే ఉంటుంది. అది యథార్థవంతులు ధైర్యంగా ఉంటారు. యథార్థవంతులు ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతారు. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో ప్రియ దైవజనమా ఎలాంటి ప్రార్థనలు చేయాలని దేవుడు ఆశపడుతుందంటే, దేవుని దృష్టికి యథార్థంగా ఉండే ప్రార్థనలు ఆయన హృదయాన్ని కదిలిస్తాయి. 2 దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం, అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను, అందువలన అతనికి యుద్ధంలో దేవుని సహాయం కలిగింది. 2 దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయము 7-8 వచనాలు, యెషయా గ్రంథం 37వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు కూడా మీరు చదవచ్చు. అలానే 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయము 2 నుండి 6 వచనాలు కూడా మీరు చదవచ్చు. ఇక్కడ రాజు హిజ్కియా అడుగుతున్నాడు, నీవు కన్నీళ్లు, అంటే అతను ప్రార్థన చేసిన ప్రార్థనకి దేవుడు ఇస్తున్న జవాబు ఇక్కడ నేను చదువుతున్నాను. నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, నేను నిన్ను బాగు చేసేదను అని ప్రభు అయిన దేవుడు అంటున్నాడు. ఎందుకు దేవుడు అన్నాడు? ఇతను హిజ్కియా అంటున్నాడు, నేను యథార్థంగా ఎలా నీ సన్నిధిలో నడుచుకున్నాను, ఒక్కసారి నన్ను చూడు నాయన. పడిపోయిన దేవాలయపు గోడలు కట్టాను నాయన, నీ సేవని నిస్వార్థంగా చేశాను, నీకు ఇష్టం లేనటువంటి వాటిని పడగొట్టాను, మరి నీకు ఇష్టం లేనటువంటి స్థలాల్లో వేసే ధూపాలను నేను ఆపేశాను, నీ దృష్టికి యోగ్యమైనటువంటి ఆ దేవాలయంలో మోషే ధర్మశాస్త్రం ప్రకారం జరగవలసినటువంటి కార్యక్రమాన్ని అంతా నేను నిర్విరామంగా నిర్వర్తించాను. నేను ఏమీ చేయలేదా నీ కొరకు కానీ ఈ ప్రజల కొరకు కానీ? ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్న యథార్థత అని ప్రార్థన చేయగా ప్రభు అన్నాడు, నిజమే, నువ్వు చెప్పిన మాటని, నువ్వు చేసిన ప్రార్థన దాటి నేను వెళ్ళలేను నా దాసుడా, నీకు ఆయుష్కాలం ఇంకొక 15 సంవత్సరాలు ఇచ్చేస్తున్నాను, తీసుకో అన్నాడంట. ఏమండి, స్థలం అయితే ఇస్తారు కానీ, పొలం అయితే ఇస్తారు కానీ, ఆయుష్ ఎవరైనా ఇవ్వగలరా? ఎవ్వరూ ఇవ్వలేరు. ఆయుష్ ఇచ్చేవాడు ఆయనే. మరణమును తప్పించడం కూడా ఎవరి వశంలో ఉంది? దేవుని వశంలోనే ఉంది. దేవుడు మాత్రమే ఇవ్వగలిగినవి, చేయగలిగినవి ఎన్నెన్నో ఉన్నాయి. అలాంటి దేవుని దృష్టికి యోగ్యంగా మనం బ్రతకాలని, జీవించాలనే ఆసక్తి నీలో ఉంటే నీ కొరకు దేవుడు ఈ రోజున ఎన్నెన్నో కార్యాలు చేయాలని, ఎన్నెన్నో గొప్ప ప్రణాళికలతో నీ జీవితాన్ని దీవించడానికి ఆయన కూడా ఆసక్తితో ఈరోజు ఎక్కడో లేడు. నా హృదయంలో ప్రేరేపణ ప్రభు అంటున్నాడు, ప్రతి బిడ్డ ఎదురుగా నేను నిలబడి ఉన్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నా బిడ్డలు ఎదురుగా నేను నిలబడి ఉన్నానని చెప్పమంటున్నాడు. ప్రియులారా, ఇప్పుడు మీరు చేసే ప్రార్థన దేవుడు విని ఇప్పటికిప్పుడే దేవుడు కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు? లేచి నిలబడదాం కొద్ది నిమిషాలు. ప్రార్థనలో అద్వితీయమైనటువంటి దేవుని యొక్క ప్రత్యక్షతలు మీరు చూడబోతున్నారు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అయితే మీరు చేయవలసిన ఈ ప్రార్థనలన్నీ ఏది వదిలిపెట్టకుండా అన్నిటిని గురించి మీరు ప్రార్థన చేయండి, కార్యాలు మీరు చూడబోతున్నారు. ప్రార్థన అందరం కూడా ఏకీభవిద్దాం, స్వరాలు ఎత్తుదాం. ఇక్కడ ఉన్న సేవకులు కూడా మైక్లో ప్రార్థన చేస్తారు, మీరు కూడా ఆ ప్రార్థనలో ఏకీభవించండి. ఏకీభవించడం అంటే మీరు మౌనంగా ఉండటం కాదు, మీకు మీరుగా ప్రార్థన చేసుకుంటూ మధ్య మధ్యలో ఈ ప్రార్థనలు కూడా ఏకీభవించండి. మీరు మౌనంగా ఉండొద్దు, మీరు ప్రార్థన చేయాలి. అందరము కూడా ప్రార్థన చేద్దాం.